చాలా రకాలుగా మానవ జీవితం స్తంభించింది. ఈ లాక్డౌన్ లో ప్రభు మహాకృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఈ లైవ్ నేను చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 110 లైవ్స్ దగ్గర దాటే నేను చేయగలిగాను ప్రభు కృప. ఈ లైవ్స్ చేయడం ద్వారా అంటే జరిగిన ఈ లాక్డౌన్ వల్ల జరిగిన కీడు ఒక పక్క ఉంటే, ఈ లాక్డౌన్ వలన జరిగిన మేలు నేను మీకు చెప్తున్నాను. ఈ లైవ్స్ చూసి చాలా మంది ఫోన్లు చేసి డౌట్స్ అడుగుతున్నారు. మన చర్చ్ వాళ్ళు కాదు, బయట వాళ్ళకి నేను కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అయ్యారు ఇంత డీటెయిల్ స్టడీ చేయడం వల్ల మేము చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం అని మంచి సాక్ష్యాలు నేను వింటున్నాను. ప్రభుత్వం చూపారు. ఈ రోజు నేను ఉదయం బజార్కి వెళ్తే అక్కడ ఒక బ్రదర్, నేను మాస్క్ లో ఉన్నాను, నన్ను గుర్తుపట్టి అన్న మీరు కదా లైవ్ చెప్తున్నారు కదా అని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళకి లైవ్ విన్నాడంట. యూట్యూబ్ ఛానల్లో రికార్డెడ్ వీడియోస్ చూసి తనకున్న అనుమానాన్ని వ్యక్తపరిచినప్పుడు నేను కొన్ని విషయాలు తెలియజేశాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే, దేవుని వాక్యాన్ని మనం గనక డీటెయిల్డ్ గా ధ్యానించినప్పుడు దేవుని గుణం ఏంటి, దేవునికి ఉన్న ఆ గుణ అతిశయాలు ఏంటి మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు ఈ భూమి మీద మనం ఫేస్ చేసే ప్రతి విషయాన్ని కూడా దైవ స్థాయిలో మనం వాటిని ఎదుర్కొంటాం. అందుకే దేవుని వాక్యం మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, వినుట ద్వారా, చదువుట ద్వారా మనకి దేవుడు గుణం ఏంటో అర్థమవుతుంది. దేవుని యొక్క స్వభావం, దేవుడు ఎలా రియాక్ట్ అవుతారు, దేవుడు విషయాలను ఎలా డీల్ చేశారు. మనం గట్టిగా అరిచేసి గట్టిగా బుర్ర బాధేసుకునే విషయాలను దేవుడు చాలా నిపుణతతో, చాలా శాంతితో, దీర్ఘ సమాధానంతో దేవుడు డీల్ చేస్తాడు. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు మనం కూడా పెద్ద సమస్యలుగా మనకు కొండల్లాంటివి మనకు వచ్చినప్పుడు, ఓహో దేవుడు ఇలా డీల్ చేశాడు కాబట్టి నేను కూడా దేవుడు ఇలా డీల్ చేస్తానని మనం సమాధానకరంగా చాలా నిపుణతతో పరిస్థితులను ఎదుర్కోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ వాక్య ధ్యానాల ద్వారా దేవుని గుణములు, దేవుడి యొక్క యాట్రిబ్యూట్స్ ఎలాంటివో మనం గుర్తించగలుగుతాం. ఓకే, సో ఎందుకు గుర్తిస్తున్నామంటే టు ప్రాక్టీస్, అది కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను. సో మనం ప్రాక్టీస్ చేసేటట్టుగా మనం దేవుని స్వారూప్యములోకి, క్రీస్తు యేసు ప్రభు వారి స్వారూప్యములోకి మారబడేటట్టుగా ఈ వాక్య ధ్యానాలు మనకు ఉపయోగపడతాయి. డీటెయిల్డ్ స్టడీ. ఓకే, కాబట్టి ఆ రీతిగా మనం బలపడదాం దేవుని వాక్యం. ఇక్కడ మనం చూస్తే 18వ వచనం, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్లు బాగు ఇస్సాకుకు తిరిగి తవ్వించెను. ఈరోజు అంశం ఏంటంటే తవ్వడం. ఈరోజు వాక్య ధ్యానాలు, ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినం, ప్రభు మనకి ఇస్తున్న వాక్యం ఏంటి అని అంటే తవ్వడం, తవ్వకాలు. అందరికి తెలుసు కదా తవ్వడం అనేది ఎంత హార్డ్ వర్క్. ఒక రోజు మా బంధువు ఒక ఆయన ఒక మాట చెప్పారు, ఏంటంటే తవ్వే పని, పారే పని చేసిన వాడు జీవితంలో ఏ పనన్నా చేయగలడని చెప్పారు మా బంధువు ఒక ఆయన. అలాగా తవ్వే పని చాలా హార్డ్ వర్క్ తో కూడిన పని. గుణపంతో ఆ భూమిని తవ్వాల. యాక్చువల్ గా వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. నీళ్లు అనేవి మనందరి జీవితానికి చాలా అవసరమైన ఒక నెసెసిటీ. ఇప్పుడు ఇస్సాకి నీళ్లు లేవని నీళ్ల బావులు తవ్వుతున్నాడు. నీళ్లు లేవు కాబట్టి నీళ్ల కోసం తవ్వుతున్న ఆ భూమి ఎంత బీడు బారిపోయి ఉంటుంది. వర్షం పడిన తర్వాత ఆ భూమిని తవ్వడం చాలా సులువు. ఎందుకంటే వాటర్ కి ఆ భూమి మెత్తబడుతుంది, గుణపం ఇలా గుచ్చగానే దిగుతుంది. కానీ కరువు కాలం, అది 26:1 ప్రకారంగా ఇస్సాకు కరువు కాలంలో ఉన్నాడు, నీళ్లు లేవు. నీళ్ల రిసోర్స్ కోసం తన తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులను మరలా తవ్విస్తున్నాడు ఇస్సాకు. తన తండ్రి ఆల్రెడీ తవ్వించారు కరువు కాలం టైంలో.
తవ్వించిన ఆ బావులను ఇస్సాకు మళ్ళీ తవ్విస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవి కూర్చుకుపోయాయి. కరువులోనే కదా బావుల దగ్గరికి వెళ్తాం. బోర్ల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? పొలాల్లో నీళ్లు రానప్పుడు, వర్షాలు పడినప్పుడు బోర్ల దగ్గరికి వెళ్ళి బోర్ల మీద ఆధారపడతాం. వర్షాలు బాగా కురిస్తే బోర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తామే? వెళ్ళాం. మొన్న హుదూద్ 4-5 years బ్యాక్ హుదూద్ వచ్చినప్పుడు అందరం బోర్లు బారిపోయినాం. బోర్ల దగ్గరికి వెళ్ళి లైన్లు కట్టి ఇంచుమించు 4 hours నిలబడితే ఒక బిందె నీరు దొరికింది. చాలా కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక రోజు అటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మనం గమనిస్తే బావులు తవ్వడము అంత సులువైన పనే కాదు, అందులో కరువులో. అయినా ఇస్సాకు పూనుకున్నాడు. ఎందుకంటే నీళ్లు లేవు, నీళ్లు లేని పరిస్థితులు, కరువు కాలంలో బావులు తవ్విస్తూ ఉన్నాడు ఇస్సాకు. తన తండ్రి తవ్వించిన బావులు మూసుకుపోయాయి. మూసుకుపోయిన ఆ బావులను తిరిగి తవ్విస్తున్న ఇస్సాకు. ఓకే, తర్వాత చూద్దాం. ఎలాగనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని కూల్చివేశారు. అబ్రహాం చనిపోయిన తర్వాత, ప్రభువునందు నిద్రించిన తర్వాత, తాను తవ్వించిన ఆ బావులను ఫిలిష్తీయులు ఏం చేశారంటే మూసేశారు. ఆ గెరారు ప్రాంతంలో నివాసించిన ఆ టైంలో ఆ ప్రాంతంలో ఉన్న ఫిలిష్తీయులు ఏం చేశారంటే అబ్రహాం డెత్ అయిన తర్వాత అబ్రహాం తవ్వించిన బావులన్నింటినీ కూడా మూసేశారన్నమాట. వాటిని తిరిగి తవ్వించాడు ఇస్సాకు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చెప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టించు. మళ్ళీ తండ్రి వాళ్ళ డాడీ అబ్రహాం ఏ పేర్లు ఆ బావులకు పెట్టించారో అదే పేరు మళ్ళా కొడుకు తిరిగి పెట్టించాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగుతాక. ఇక్కడ మనం గమనిస్తే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పనులన్నీ ఇప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆపేసింది. తర్వాత ఆయన కుమారుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి ప్రారంభించినవన్నీ తిరిగి డబల్ పోర్షన్ లో ప్రారంభిస్తున్నారు కదా. సేమ్ అదే రీతి ఇక్కడ అబ్రహాం తవ్వించిన ఆ బావులు తిరిగి తవ్వించి అవే పేర్లు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే అప్రోప్రియేట్ ఉంటుందని ఎగ్జాంపుల్ తీశారు. నేనేమి వైఎస్ఆర్సీపీకి అంబాసిడర్ ఏం కాదు కానీ చెప్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగా. కొడుకు తండ్రి ప్రారంభించిన పనిని పూర్తి చేస్తూ ఉన్నాడు ఇస్సాకు. తర్వాత 19వ వచనం చూద్దాం. ఎప్పుడైతే తవ్విన బావిని మరలా తవ్వించాడు. చెప్తాను, చాలా హార్డ్ వర్క్. బావి తవ్వడం అనే పని చాలా హార్డ్ వర్క్. అందుకే ముందే చెప్పాను, ఇస్సాకు చాలా హార్డ్ వర్క్. అబ్రహాం కంటే అబ్రహాం పెద్దగా అంటే అగ్రికల్చర్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయలే. అబ్రహాం అంతా డివైన్ కాన్సన్ట్రేషన్ తో వీటి మీద ఎక్కువగా కాలం గడిపాడు. కానీ ఇస్సాకు అలా కాదు. ఈజ్ ఎ హార్డ్ వర్కర్. వ్యవసాయాన్ని నమ్ముకున్నవాడు, బాగా కష్టపడేవాడు, తనతో ఉన్న ప్రజలను కూడా పనిచేయించేవాడు బాగా. మరియు ఇస్సాకు దాసుడు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. ఎప్పుడైతే దాన్ని తవ్వారో అంటే నీళ్లు వచ్చాయి. ఓకే, నీళ్లు దొరికాయి. ఆ తర్వాత చెప్పేదంటే అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి. ఎప్పుడు చిన్న సమస్య స్టార్ట్ అయింది. ఈ సమస్యలో నుంచే ఒక దేవుని గుణం బయటపడ్డది ఇస్సాకు ద్వారా. ఈరోజు ఆ గుణమే మన హెడ్డింగ్. మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ నుంచి చెప్తాను. గెరారు కాపరులు అంటే ఫిలిష్తీయులు, వాళ్ళకున్న గొర్రెల కాపరులు ఇస్సాకు ఉన్న గొర్రెల కాపరులకు గొడవ. ఈ గొడవ ఏంటి అంటే ఈ నీరు మాది అని చెప్పింది కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టాడు. గొడవ జరిగింది. ఇస్సాకు పరుగులో వింటావు, 100 పంటకు
కోసం మా కడుపు మండిపోయింది, అయినా ఏం చేయలేదు. ఇప్పుడేమో కరుపులో మీ నాన్న తవ్వించిన వాటిని మూసేసిన తర్వాత తిరిగి వాటిని తవ్వించి మళ్ళీ జలాలు బయట తీసి ఇక మేము ఊరుకునేది లేదు. అసూయ హద్దులు దాటి అసూయ గొడవ తీసింది. కడుపు మంట ఎలా ఉంటుందంటే అసూయ జలస్, అసూయ ఎలా ఉంటుందంటే పక్కనే ఉంటారు, అసూయ పడతారు. అసూయ పడిన ఆ విధానము వారి మాటలో, వారి చూపులో, వారి ప్రవర్తనలో బయటపెడతారు. నిన్న మనం ధ్యానించుకున్న అసూయను ఎలా చేయాలి. అసూయ పడే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. కొన్నిసార్లు మనం కూడా అసూయ పడతాం. కానీ అసూయ అనేది దైవ గుణం కాదు. అసూయ అనేది శరీర స్వభావం. దాన్ని మనం ఏం చేయాలి? అయితే ఈ అసూయ వింటే మనం హద్దులు దాటి గొడవకు దారి తీస్తుంది. ఇప్పుడు ఇస్సాకు సక్సెస్ పొందానని సంతోషించాలా? ఈ సక్సెస్ పొందినందున అసూయపడిన గెరారు కాపులు వాళ్ళతో ఏ రకంగా స్పందించాలా అనేది ఇప్పుడు ఇస్సాకు ముందున్న గొప్ప ప్రశ్న. ఈరోజు దేవుని బిడ్డలుగా మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మనం మంచిగా పనిచేయాలి, మంచిగా నిపుణత కలిగి పనిచేయాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలి, పూర్తిగా హృదయము ఆ పని మీద పెట్టి పనిచేసినప్పుడు మనము విజేతలుగా సఫలతను దేవుడిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాం. పనిలో జాబు చేయవాడు సక్సెస్ పొందలేడు. పనిలో ఎప్పుడు జాబ్ చేయకూడదు, పని బాగా చేయాలి. అయితే ఇస్సాకు పని బాగా చేశాడు. కొందరు పని చేయరు, తెస్సలోనిక పత్రికలో రాయబడ్డట్టు కొందరు పని చేయకే అన్నపానములు పుచ్చుకుంటున్నారని పౌలు. పని చేయకుండానే కొందరు అన్నపానములు పుచ్చుకుంటున్నారని పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇస్సాకు వారి దగ్గర ఉన్న పని వాళ్ళు పని బాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆటంకం సొంత పార్టీలో నుంచి రావటం లేదు, ఆటంకం ఎదుటి పార్టీలో నుంచి వస్తుంది. ఇస్సాకు కాపరులు చక్కగా పనిచేస్తున్నారు, కానీ జనాలు కాపరుల ద్వారా గొడవచ్చు. ఇది మా నీళ్లు, ఇది మా దేశం, ఇది మా భూమి. నీళ్లు, భూమి. ఇక్కడ ఒక మాట, ఒక సూత్రం చెప్తాను, లోతుగా అర్థం చేసుకోండి. భూమి, నీరు, గాలి ఎవరిది కాదు. కానీ ఈ భూమి, గాలి, నీరుని మనం అమ్ముకుంటున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మీరు అందరూ బజార్కి వెళ్ళుకుంటారు. కొందరు నాన్ వెజ్ కొన్నారు, కొందరు వెజ్ కొన్నారు. కొన్నందుకి అమ్మనందుకి, డబ్బులు ఇచ్చి కొన్నందుకి మీకు, డబ్బులు తీసుకొని అమ్మనందుకి అమ్మినోడికి ఏం హక్కు ఉంది ఆ పదార్థం మీద? కొంచెం లోతుగా ఆలోచించు. పైనే ఉండొద్దు, కొంచెం లోతుకి వెళ్దాం. మీ దగ్గర 500 1000 రూపాయలు ఉంది కాబట్టి బజార్కి వెళ్ళారు, చక్కగా మంచి పదార్థాలు కొని తెచ్చుకున్నారు. వెళ్ళని కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ పని చేయాలి. తెలంగాణ ఎందుకన్నా ఏమన్నా తినాలి, మన సండే కాబట్టి స్పెషల్ గా ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా చేయాలి. కానీ టెల్ మీ వన్ థింగ్, తోటకూర అమ్మినవాడు తోటకూరను పండించాడు, కానీ తోటకూర ఉత్పత్తికి అసలు కారకుడు ఎవరు? ఆ రైతా? కొనుక్కున్నవాడా? కాదు, దేవుడు, పరమాత్ముడు. దాన్ని సృష్టించి దాన్ని నిర్మాణించి దాన్ని ఉత్పత్తి చేసిన వాడు దేవుడు. ఇది చాలా లోతుగా అర్థం. నీళ్లను సృజించిన వాడు ఎవరు? దేవుడు. ఈ రోజు నీళ్లు అమ్ముతున్నాయి, అమ్మినోడు తయారు చేశాడు. అని ఇదంతా ఒక సిస్టమ్ కదండి, లోక పద్ధతిలో మనం ఉన్నాం కదా. తప్పు, ఎస్ తప్పు, కరెక్ట్. అందుకే డబ్బులు ఇచ్చి నేను ఏంటి రోజు మతంలో డబ్బులు ఇచ్చే కొని తెచ్చుకున్నాను. కరెక్టే, మనం ఒక సిస్టమ్ లో ఉన్నాం. కానీ బాగా గుర్తుంచుకోండి, ఏవి మనవి కావు. నేను ఒక ఇల్లు కొనుక్కున్నానండి,
కొన్నందుకు నువ్వెవరు, అమ్మినందుకు వాడేవారు. ఆ భూమి ఎవరిది? ఆదాము అవ్వకి దేవుడు ఎన్ని కోట్లకు అమ్మాడు భూమి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆదాం, నువ్వు నాకు 10 కోట్లు ఇస్తే నేను నీకు ఏదైనా మనం ఇస్తానన్నాడా? ఫ్రీ ఇచ్చాడు, ఫ్రీగా. అబ్రహాం కి వాగ్దాన దేశం ఫ్రీగా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందని నేను నమ్మి ప్రభుత్వం నమ్మితే స్తోత్రం చెప్పండి. దేవుడు అన్ని మానవుడికి ఉచితంగా ఇచ్చాడు, కానీ మానవుడు దాన్ని తంత్రములతో నింపి నేర్చుకొని అన్యాయపు సిరి అనే ఒక డబ్బుని అర్థమవుతుంది. సిరి ఎందుకు అన్యాయం అంటే దాంతో నువ్వు కొనే ఏ వస్తువు నీది కాదు, కానీ నీది అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతుంది. అది ప్రాబ్లం. హల్లెలూయా, ఆమేన్. ఇద్దరు బెటర్. నీకు అర్థమైందండి? కొత్తిమీర కొన్నామండి బజార్కి వెళ్ళి 10 రూపాయలు. అమ్మనందుకి కొన్నందుకి అసలు మీరు అమ్మినోడు ఎవరు? కొత్తిమీరకి గాలిని, ఫోటోసింథసిస్ ని, సూర్యరశ్మిని, నీళ్ళని ఇచ్చేవాడు దేవుడు. దేవుడు కరువు ఇచ్చాడు అనుకో, పండుతుందా కొత్తిమీర? లేదండి రైతు మరి బతకాలి. కరెక్టే, అదే వరల్డ్ సిస్టమ్, అదంతా కరెక్ట్. అది కాదనట్లేదు, దాన్ని కనిపెట్టిన వాళ్ళం మనమే. అందుకే ఇది అన్యాయము, అందుకే ఇది అన్యాయపు శ్రీ. మీ జోబులో 2000 రూపాయల కాగితము, లేకపోతే 500 కాగితము, 100 కాగితము ఉంటే తీసి చూడండి. అది అన్యాయపు శ్రీ. అది దేవుడు సృజించినది కాదు. ఈ లోకంలో కైసర్ లాంటి వాళ్ళు, నిమ్రోదు లాంటి వారు, కయ్యను లాంటి వారు ఒక స్వార్థపూరితమైన ఆలోచనలతో మానవ రూపకల్పన సిరి అనేది సిరి. అందుకే ప్రభు అంటాడు అన్యాయపు సిరి వలన. ఈ లోకంలో నువ్వు ఎంత నీతిగా నువ్వు సంపాదించుకుంటున్నావు అనుకుంటున్న డబ్బు, ప్రతి ఒక్కరు సంపాదించేది ఏమనుకుంటారంటే నీతిగా సంపాదించాను అనుకుంటారు. కానీ కొంచెం లోతుకెళ్ళి దేవుని కళ్ళగాని పెట్టుకొని దేవుని కళ్ళతో చూస్తే నువ్వు సంపాదించిన సంపాదన అన్యాయము అనేది నువ్వే ఒప్పుకుంటావు. అదే ఇండస్ట్రీ అయినా, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టెలికామ్ ఉంది, ఫార్మా ఉంది, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ చాలా సెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మీ సంపాదన కనుక మీరు లోతుగా వెళ్ళి చూస్తే అన్యాయపు సిరి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఫ్రీ వస్తువుని ఈ రోజు మనం ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. నీళ్లు అలా ఆ కొండల్లోకి వెళ్తే ఆ ఊకలు పారుతూ ఉంటాయి. ఎన్ని లక్షలు ఇస్తే దొరుకుతాయండి ఆ నీళ్లు. అలా దోషుల్లో పట్టుకొని తాగితే ఎంత హాయిగా ఉంటాయో ఆ టేస్ట్. కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ పట్టి మంచం వేసుకొని ఆ చెట్టు కింద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో గాలి. మందులు లేని ఆ కొండల్లో పండే ఆ పంటలు ఎంత టేస్ట్ ఉంటాయో. వీటికి డబ్బుని ముడిపెట్టి ఈరోజు డబ్బు 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 అని బ్రతుకుతాం. చాలా జాగ్రత్తగా మనం ఈ అన్యాయపు సిరిని గమనించి అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవాలనుకున్నాం. ఈ సిరి అన్యాయం. అది నువ్వు ఎంత నీతిగా సంపాదించో అది అన్యాయపు సిరి. ఈ అన్యాయపు సిరి వలన మనం ఏం చేయాలంటే దేవుడు రాజ్యం కట్టాలి. స్వార్థీకరణ కోసం మనం ముందుకెళ్ళాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ అన్యాయపు సిరిని ఇన్వెస్ట్ చేయాలి. లూకా సువార్త 16వ అధ్యాయం తర్వాత అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఉచితంగా ఇచ్చిన వాటికి నాది అని పేరు పెడతాడు. గెరారు కాపరులు నాది, నా నీళ్ళు. దేవుడు వర్షం ఆపేస్తే అప్పుడు నా అనే పదం అడగలమా? ఇది మా బోరింగ్ అండి, ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడ? ఇది మా వీధి కొల అండి, మీ కొల అది కదా, ఇక్కడికి ఎందుకు వస్తాం? మా కొల ఏదో ప్రాబ్లం రావట్లేదు, వెళ్ళండి. నీళ్లు గాలి సర్లే, ఈ రోజు సగం గుడ్డి ఉంటే ఏమైంది, సర్లే ఏదో తీసుకోమా అని అన్నారు. నీళ్లు నీకెంత అవసరం, వాళ్ళకి ఎంత అవసరం కదా. దేవుడు కూడా నాది అనుకుంటే నీళ్ళేవి మనకి?
గాలిని దేవుడు నాది అనుకుని ఒక పావు గంట అనుకున్నాడు అనుకోండి, దరిద్రం వదిలిపోతుంది. లాక్డౌనే కాదు, లాక్ డౌన్ అన్నందుకు కూడా ఎవడు మిగలు భూమి మీద. ఒక పావు గంట దేవుడు నా గాలి నేను తీసేసుకుంటున్నాను అన్నాడు అనుకోండి, జస్ట్ ఇమాజిన్. ఎవరు ఆమెనని పెట్టారు, అమ్మ అది జరగకూడదు తల్లి, జరిగితే అంతే సంగతి. ఒక్క పావు గంట నా గాలి అని దేవుడు గాలి అంతటిని నలుదిక్కల గాలిని ఆపేశాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? మీకు తెలిసి ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చాయి, కొత్తగా ఎయిర్ ప్యూరిఫైయర్. అది ఇంట్లో పెట్టుకుంటే అది ఒక 12,000 14,000 విషయం. అది ఇంట్లో పెట్టుకుని ఇంట్లో గాలి అంతటిని ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ మనకు రిలీజ్ చేస్తారు. కొత్త కొత్త మిషనరీస్ వస్తున్నాయి. కొన్ని రోజులకి ఇప్పుడు మనం మాస్కులు పెట్టుకుంటున్నాం, అంటే ఒకప్పుడు ఫ్రీగా మనం పీల్చుకునే గాలి ఈ రోజు ఎలా ఉందంటే, ఇక్కడ గాలి ఉచితంగా కూడా మనం పీల్చలేని పరిస్థితి. ఒక 100 రూపాయలు మాస్క్ పెట్టుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో ఎన్ని చూడాలి. మీకు అర్థమవుతుంది కదా, అన్యాయం బ్రతుకండి, అన్యాయం ఉద్యోగం. మీకు కోపం రావచ్చు, ఎవరి ఉద్యోగం మీద వాళ్ళకి చాలా గౌరవం ఉంటుంది, కానీ టైంకి వెళ్ళరు ఉద్యోగాన్ని. ఎవరి ఉద్యోగం మీద వాళ్ళకి టైం ఒక మంచి అభిప్రాయమే ఉంటది, కానీ ఆ ఉద్యోగంలో కూడా అబద్ధాలు తప్పదండి. సొసైటీ అలాంటి కరెక్టే, అందుకే అన్యాయం. తప్పదని నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా అన్యాయమే. అందుకే అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించు. మనం ఇచ్చే దశం భాగాలు, కానుకలు, కృతజ్ఞత కానుకలు అన్ని స్నేహితులను సంపాదించుకునేటట్టు టు ఎక్వైర్ సోల్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములోకి నూతన ఆత్మలు చేర్చబడేటట్టు నీ అన్యాయములో నువ్వు సంపాదిస్తున్న ధనములో కొంత భాగం దేవుని రాజ్య వ్యాప్తికి నువ్వు వాడుకున్నావు. దేవుని స్తోత్రం కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇది అర్థం కాక ఏదో నేను సంఘాన్ని ఉద్ధరిస్తున్నానని ఫీల్ అయిపోతుంది. మనమేం ఉద్ధరించట్లేదు. వాస్తవాన్ని మనం సంపాదిస్తున్న అన్యాయంలో కొంత భాగం దేవుడికి ఇచ్చి మనం ఏం చేస్తున్నామని అంటే, మనం ఇది ఫ్రెండ్స్ ని, మనలాంటి వాళ్ళని మనం రక్షించుకునేటట్టుగా, పరలోకాన్ని పాపులేట్ చేసేటట్టుగా. రేపు పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి అంటాడు, బ్రదర్ స్వరూప్, బ్రదర్ ఉమేష్, ఇంకెవరున్నారు, బ్రదర్ ప్రకాష్, బ్రదర్ తిమోతి, బ్రదర్ సునీల్, బ్రదర్ సంతోష్, బ్రదర్ గాంధీ, నువ్వు ఇచ్చిన ధనము ద్వారా ఇంకో ఆ రోజు ధనం ఇచ్చావు మీ పాస్టర్ గారికి, నీ దశమ భాగం, నీ కృతజ్ఞతా భాగం, స్వార్థ కొరకు కానిపించావు కదా. మీ పాస్టర్ గారు ఆడ ధనాన్ని తీసుకొని దేవుని సువార్త ప్రకటించడం ద్వారా, లైవ్ లో వాక్యం చెప్పడం ద్వారా, మీ పాస్టర్ గారు ఆ ధనాన్ని ఫోన్ బిల్లు కట్టారు, ఇంటర్నెట్ కట్టారు. మీ పాస్టర్ గారు కొండ ప్రాంతాల్లో సేవకులకు కానుకలు ఇచ్చారు. మీ పాస్టర్ గారు పలు రకాలుగా, పలు దిశలుగా దేవుడి రాజ్యాన్ని విస్తరింపజేసినప్పుడు నువ్వు విత్తిన ధనం, పాస్టర్ గారు మీటింగ్ పెట్టచ్చు, కానీ ధనం ఎవరు విత్తారు? నువ్వు విత్తావు. దేవుడు అది లెక్కలో రాస్తాడు. ఆ ఆత్మ రక్షించబడి పరలోకి వెళ్ళిందంటే ఆత్మకు లెక్క చెప్తాడు. రేపాయి నువ్వు రక్షించబడినది కారణం తెలుసా? అలా నా ఆత్మ ఇగో వారు విత్తిన దశమ భాగం వల్ల నువ్వు రక్షించబడి, నువ్వు పరలోకంకి వెళ్ళగానే వెల్కమ్ చెప్తావు. నీకు తెలియదు. నువ్వు నెల నెల దశమ భాగం కష్టమో, ఇబ్బందో, సునుక్కోనో, కొనుక్కోనో, దేవుడు చెప్పినట్టుగా మహా ఆనందంతో ఇది నా బాధ్యత అని వేసిన వాళ్ళు మొత్తానికి వేస్తున్న దాని లెక్క మీరు పరలోకంలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చి స్వాగతం పలుకుతారు. దేవునికి స్తోత్రం చెప్తారు. మీరు ఇచ్చిన ఆ ధనం వల్ల ఈ రోజు మేము ఈ పరలోకానికి వచ్చాం. ఏంటనుకుంటున్నారు? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించు. ఈరోజు నా దగ్గరికి ఇంత మీరందరూ ఇచ్చినవి ఇంత కానుకొచ్చినప్పుడు దానిలో నేను కూడా దశమ భాగం, ఇన్ఫాక్ట్ ఎక్కువే తీసి సేవకి, దేవుడి రాజ్యాన్ని, నా కడుపుకి కొంత సరిపోద్ది. మిగతాదంతా దేవుడి పని. నా కడుపుకి, నా పిల్లలకి, నా కుటుంబానికి ఖర్చులు
వచ్చిన దాంట్లో ఒక సగం సరిపోతుంది, సగం దేవుడి సేవకి, కార్ పెట్రోల్ కి, ఫోన్ బిల్ కి, సంఘ కార్యకలాపాలకి, భోజనాలకి, మీటింగులకి, వాక్య పరిచర్యలకు, దైవ సేవకుల కానుకలకు మొత్తం ఖర్చు అయిపోయింది. దేవునికి స్తోత్రం. మోర్ దాన్ 50%. అక్షయం కాదు, వాస్తవం చెప్పు. దేవునికి మహిమ కలుగుతుంది. అన్యాయపు సిరి, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ అన్యాయపు సిరిలో కొంత భాగం దేవునికి కేటాయించు. సంఘము, క్షమాభివృద్ధిని, ఆత్మీయ సంఘము, నీకు ప్రభు అనుగ్రహించిన నీ సంఘంలో దాన్ని నువ్వు ఎక్కడ క్షమాభివృద్ధి చెందుతావు, ఎక్కడ నీ ఆత్మ పోషించబడుతుంది, ఎక్కడ నీ ఆత్మ ఇగ్నైట్ అవుతుంది, అక్కడ దాన్ని తెచ్చినప్పుడు నూరంతల పంటలు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. నాది నాది అనుకున్నవాడు ఈ రోజుకి వర్తినడు. వాడికి ఈ భూమి మీద కామన్ గ్రేస్ లో, కామన్ సప్లైస్ తో, కామన్ ప్రొవిజన్స్ తో బ్రతికి చచ్చి తన పాతాళపు గమ్యానికి వెళ్ళిపోతాడు. కానీ దేవుని బిడ్డలుగా ఒక డివైన్ పర్పస్ తో, డివైన్ మైండ్ సెట్ తో, డివైన్ అకంప్లిష్మెంట్స్ తో మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే మనం ఆ పరదేశి అనే గమ్యాన్ని మనం చేర్చుకోగలం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ భూమి మీద మనం దేవుని గుణాలని నేర్చుకోకుండా పరలోకము ఒక మెట్టు కూడా ఎక్కలేము. ఈ భూమి మీద మనం ఆయన గుణాలని నేర్చుకోవాలి, స్వభావాన్ని నేర్చుకోవాలి. నాది నాది అని ఎడారు కాపురులు గొడవకి దిగినప్పుడు దైవ జనుడైన ఇస్సాకు, దైవ నిబంధనకు కట్టుబడిన ఇస్సాకు అంటూ ఉన్నాడు. చూడండి, మీకు చూపిస్తాను. నాది నాది అని వారు గొడవ పెట్టినప్పుడు జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిన కనుక వారు తనతో కలహించినప్పుడు అతడు ఆ బావికి ఆయన పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అంటే గొడవ. వీళ్ళు గొడవాడారు కాబట్టి ఆయన బావి పేరు ఏం పెట్టారు? గొడవ అని పేరు పెట్టారు. తర్వాత గొడవ అన్నప్పుడు ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? కష్టపడి కరువు టైంలో బీడు బారిపోయిన భూమిని గున్నపొమ్మలతో తవ్వి జబ్బలు పుల్లైపోయి ఆ బీడు బారిన భూమిని దున్నడం ఒక ఎత్తు అయితే పారతో అది ఎత్తి గంపలో వేయడం మరొక. నేను పార్పణ చేశాను అనంతపురం. ఫస్ట్ టైం లైఫ్ లో పార్పణ ఏంటో చూశాను ఒక వారం. ఈ కష్టము ఇంత చేసిన తర్వాత తవ్వినప్పుడు రాలే గొడవకి. చూడండి, అసూయ ఎలాంటిదో చెప్తున్నాను, స్వార్థం ఎటువంటిదో చెప్తున్నాను, గొడవ చెగడం ఎటువంటిదో చూడండి. నువ్వు కష్టపడినప్పుడు ఎవరు రావాలి నీ జోలికి? నీకు సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం నీ మీద అసూయపడి గొడవ తిరుగుతారు. తవ్వుతున్నప్పుడే మా భూమి తప్పొచ్చు కదా, నీళ్ళు వచ్చిన తర్వాత అన్నం ఏంటి? ఎంత మూర్ఖులాలు. కొన్ని నీళ్ళు వచ్చాయి, దేవునికి స్తోత్రం, బాబు మా భూభాగం మన అన్యాయంలోనే మాట్లాడుకుంటాం. నేను మానవులం కదా, వాళ్ళకి దైవ జ్ఞానం నెలకొలేదు పిలిస్తే ఇప్పుడు మన రేంజ్ లో మాట్లాడుకుంటాం. దేవుడి సంగతి వదిలేదు. దేవుడి రేంజ్ గొప్పదండి, దేవుడి చిత్తం గొప్పదండి. ఆయన చిత్తం, ఆయన రేంజ్ లోకి వెళ్ళడానికి మనకు ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేకుండా మనం మాటకి ఒకసారి దేవుడు 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 అనొద్దు. వేషధారణ, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగించు. అంతా అయిపోయి నీళ్ళు వచ్చిన తర్వాత మూర్ఖులు ఏమంటున్నారంటే ఇది నాది. మనం అయితే ఇచ్చేస్తాం. ఆ రూపాంతర పరిచయం ఇంత కష్టపడి మేము ఈ బావిని తవ్వుకుంటే మీరు వస్తారా అని చెప్పి మనం ఏం చేస్తామంటే షర్ట్ హ్యాండ్స్ బటన్ విప్పి సాధ్యమైనందుకు వెనక్కి వేసుకొని గొడవకు దిగుతాం. మన స్త్రీలు కూడా తప్పైన లేం కాదు, కాలు దిగుతారు గొడవ, కలబడిపోవడమే. లేరా నువ్వు మీ ఇంతవరకు తవ్వుతుంటే ఏమో ఎవరికి తోచి న్యాయం వాళ్ళు మాట్లాడతారు. కానీ దైవజనుడు ఎలా రియాక్ట్ చేయడం గ్రహిస్తారు. వారు మరి యొక్క బావిని తవ్వినప్పుడు ఆగండి, అక్కడ ఆగండి.
గుణం అన్నాను కదా, దేవుడు ఈరోజు ఒక గుణం దేవుడు మనకు నేర్పించుకుంటాడు. ఆ గుణం ఇప్పుడు చెప్తాను. వాక్యం చదివితే దొరకదు. రీసెర్చ్ మళ్ళీ చదవాలి, మళ్ళీ ధ్యానం చేయాలి, మళ్ళీ చదవాలి. అప్పుడు దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. మరి ఒక బావి తవ్వినప్పుడు, సరే సార్ నేను ఈ ల్యాండ్ ఈ నీళ్లు ఓకే, ఎంత మీక్, ఎంత సాత్వికుడు ఇస్తాం, ఎంత సాత్వికుడు ఇస్తాం ఒకసారి మనం గమనించాలి. ఎంత మృదువైన ఆత్మీయతను కలిగి ఉన్నాడు ఇస్తాం. హోలీ స్పిరిట్ అంటే ఎంతనో చప్పట్లు కొట్టడం కాదండి, అది ఉద్రేకం. తట్టుకోలేక స్పిరిట్ ని వాళ్ళ ఓవర్వెల్మింగ్ జాయ్ అంటారు, దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కానీ హోలీ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా? మీక్నెస్ లో కనపడాల, సాత్వికులముగా మనము వర్దిల్లాలి. ఎదుటివాడు ఒక బూత్ ఆడాడని చెప్పి మనం 2 బూతులు ఆడితే అదే హోలీ స్పిరిట్. అప్పుడు వరకు చేసిన ప్రార్థనలు, అప్పుడు వరకు ఏదో అర్థం కాని భాషలు, అవన్నీ అట్లా విలువే ఉంటుంది. See, if you are professing that you have the Holy Spirit, show it in actions. ఏసై ఎక్కడ అలర్జీ చేయలా, ఏసై ఎక్కడ చప్పట్లు కొట్టలా, ఏసై ఎక్కడ అర్థం కాని మాటలు ఏమి మాట్లాడతా, అన్ని అర్థమైన మాట్లాడి మన ఏసైని చూస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎవరిని క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆయన నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ మీ, ఐ టీచ్ యూ. నా దగ్గరకు వచ్చి నేర్చుకోమని ఎంత ధైర్యంగా చెప్తాడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ ఇస్సాకు ఆయన దగ్గరే నేర్చుకున్నాడు, యేసునాథుని దగ్గర. సాత్విక ఇక్కడ వద్దా అండి, తప్పొద్దండి, ఇది మీదండి, ఈ నీళ్ళు మీవండి, మేము ఆ యొక్క ఎరారును వదిలి లోయలోకి వచ్చాము, ఈ లోయలో నువ్వుతో బావితో కూర్చున్నాము, ఇవి మీవన్నీ. సరేనండి, వెళ్ళిపోయారు, ఇంకొక దూరం వెళ్ళిపోయి అక్కడ కూడా ఏమన్నారంట, జగడమాట. కనుక దాని చిన్న అని పేరు పెట్టారు, అనగా విరోధము. ఫస్ట్ బావి తవ్వారు, ఇవన్నీ తండ్రి తవ్వించిన బావులు. తవ్వితే వాళ్ళు వచ్చి గొడవ పెట్టారు, మరలా ఇంకో చోటుకి వెళ్ళి బావి తవ్వారు, అక్కడ వచ్చి జగడం ఆడారు, దానికి విరోధము అని పేరు పెట్టారు. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేశారో చూద్దాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించాడు. ఎంత కన్సిస్టెంట్ మీ పర్సన్. నీకు నచ్చినప్పుడు సాత్వికం ఉండి, నీకు నచ్చినప్పుడు చెయ్యి గొడవకి కాలు దూరం. కన్సిస్టెంట్ గా సాత్వికాన్ని ప్రదర్శిస్తున్న ఇస్తాం. ఒక మంచి నాయకుడు మనకు మాదిరిగా ఉండాలి. సాత్వికాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆలోచించండి, ఇస్సాకు కాపరులు అందరూ, అయ్యారు ఏంటండి మీరు అంత మౌనం అవుతారు ఏంటండి, మీరు ఒక్కసారి ఆర్డర్ అయ్యండి, ఆ సంగతి చూసుకోండి. గొడవలు సాత్వికులుగా ఉంటాం, సాత్వికంగా వర్ధిల్లుదాం. అంతేగాని మనకు వాళ్ళతో గొడవద్దు. మనం వాళ్ళ దేశంలో ఉన్నాం, వాళ్ళ దేశానికి దగ్గరలో ఉన్నాం కనుక మనం వాళ్ళతో గొడవ పడకూడదు. ఒక బావి తవ్వడమే ఎంత ప్రయాస, కష్టంతో కూడిన పని. రెండో బావి తవ్వాడు, రెండో బావికి ఆటంకం వచ్చింది, మూడో బావి తవ్వాడు. చూద్దాం ఆ తర్వాత ఏమైంది. అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి చూపించాడు. దాని విషయమై వాళ్ళు తగడమాడుతుంది. అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ చేస్తున్నాడు కనుక ఈ దేశం అంతా అభివృద్ధి పొందుతున్న దానికి రహబోతు అని పేరు పెట్టారు. మూడవ బావి తవ్వేటప్పుడు ఆ విరోధులు, ఆ యొక్క గెరారు కాపరులు గొడవ ఆడలేదంట. ఎందుకు ఆడలేదంటే
సార్లు నాటకపరిచినప్పుడు వాళ్ళ ప్రయాస, వారి కష్టము, వారి చెమట వీళ్ళు చూశారు. అయినా స్వార్థంతో, అసూయతో, ఒక అన్యాయంతో మాది అనేటప్పటికి ఇస్సాకు ఏమనలేదండి, మంచితనముతో. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, సాధ్యమైనంత వరకు వివేక దాకా వస్తే తప్ప అందరితో సమాధానంగా ఉండాలి. నీ పేకల మీదకి వచ్చింది అప్పుడు నీ తప్పదు. నీ పేకల మీదకి వచ్చింది, నీ పిల్లల వరకు వచ్చింది, భార్య వరకు వచ్చింది, ఇంటి వరకు వచ్చింది, అప్పుడు నువ్వు ప్రతిఘటించాలి తప్ప. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా. దేవుని గుణం ఇది. This is what called the attributes of God. దేవుడికి అట్రిబ్యూట్ ఉండడం కాదు, ఆ అట్రిబ్యూట్ నువ్వు కలిగి ఉండడం దేవుని బిడ్డ లక్ష్యం. దేవుడికి ఉంది కనుక ఆయన దయామయుడు, కరుణామయుడు. అదే నీకు కదా మన దేవుడు కుమారులు. సో ఆయన గుణ లక్షణాలను ఎరిగి మనం కూడా ఆయన గుణగణాలను కలిగి బ్రతుకుతాం. ఆయన 100 అయితే కనీసం పాస్ మార్క్ రాదండి, మనకి 35 వచ్చాలా, 100 మనం చేయలేం. ఆయన గుణాలన్నిటిలో పాస్ మార్క్ 35, మీక్నెస్ 35, సమాధానం 35, పీస్ 35, హోలీనెస్ 35. మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుళ్ళలో కొద్దిగా బలంగా అందరూ ఉంటారా? అందరూ మైన్ వాళ్ళందరూ ఉన్నారు కదా. దేవుళ్ళలో కొంచెం బలంగా ఉన్నాం అనుకోండి, 100 వచ్చేయాలనుకుంటాం. బలహీనం అయిపోతే 0. బ్యాలెన్స్ చేయం. బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ లో మనం ముందుకు వెళ్తాం. సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ముందుకెళ్ళే ప్రయత్నం చెయ్యం. వారు వచ్చి గొడవ పెట్టనందున అప్పుడు అనుకున్నాడంట, నిశ్చయంగా వాళ్ళు మనం గొడవలేదు కాబట్టి దేవుడు ఈ స్థలాన్ని మనకి ఇచ్చాడు. ఇక్కడ దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. 23 అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను మీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, మీకు తోడై ఉన్నాను, భయపడకు. నా దాసుడైన అబ్రాహామును బట్టి ఆశీర్వదించి ఈ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడదు. వాళ్ళు గొడవకు దిగుతారని భయపడదు. నేను బ్లెస్ యువర్ డిస్ప్లేస్ అని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చాలా అక్కడ అతను బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాడు. అప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ పాడుతుంది. అంతటా అబీమెలెకు ఇక్కడ గమనిస్తే బలిపీఠము కట్టాడంట ఇస్సాకు. మొదటిసారి యెహోవా బలిపీఠము కట్టిన ఇస్సాకు. చూడండి, ఇక్కడ ముందు బలిపీఠము కట్టి అప్పుడు గుడారం వేశాడు. మనం కూడా ఇల్లులు కట్టుకునే ముందు ఏం చేస్తామంటే, కొనగానే ముందు అక్కడ దైవజనులను పిలిచి సంఘముతో ప్రార్థన చేయిస్తాం. నీ కుటుంబ క్షేమం కోరుకునే నీ తల్లి సంఘము చేత ప్రార్థన చేయిస్తాం. అప్పుడు దేవుడు దీవించి ఇల్లును. ఇక్కడ ఇస్సాకు చూడండి, తన ఇల్లు గుడారం వేసుకోకపోతే ముందు ఏం కట్టాడట? బలిపీఠం కట్టాడు. చాలా మంది ఈ బలిపీఠం కట్టడం అనే అనుభవంలో చాలా వెనకబడి ఉంటారు. వాళ్ళకి ఏది నచ్చితే వాటి నచ్చినట్టు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సక్సెస్ రావచ్చు, రాకపోదు అని కాదు, కానీ ఒక క్రమం. ఇక్కడ కూడా నా కుటుంబం, నా వాళ్ళు, కానీ యూనివర్సల్ గా చర్చ్, దేవుడు నీకు అప్పగించిన ఆత్మీయ సంఘం, నీకోసం ప్రార్థించి నీకోసం ఎల్లవేళలా నీ యోగక్షేమాలకు బాధ్యతను భరిస్తున్న తల్లి సంఘం, వాళ్ళతో పిలిచి
మనం కొనుక్కున్న స్థలం లేకపోతే కట్టుకోకపోయే ఇల్లు, బలిపీఠం కట్టాలి అక్కడ, బలిపీఠం. అప్పుడు గుడారం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇస్సాకు ఎంత మంచి భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఇంకో బాధ తగ్గారు. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహుజోతును అతని సేనాధిపతి మొత్తం సైన్యం, రాజు స్నేహితుడు అందరూ దిగిపోయారు ఇస్సాకు దగ్గరికి. ఈ అబీమెలెకు అబ్రహాం టైంలో ఉన్న అబీమెలెకు ఒకరు కాదు. అబీమెలెకు అనేది ఒక బిరుదు. ఫరో అనేది బిరుదు ఎలాగో, కైజర్ అనేది ఎలాగా ఒక బిరుదు, అలాగా ఇది ఒక బిరుదు అబీమెలెకు అనేది. ఆయన కుమారుడు, ఆయన తర్వాత రాజ్యాన్ని చేపట్టిన వాడు. మొత్తానికి అతను రాజుగా తన స్నేహితుడిని తీసుకొని, సైన్యాధిపతిని తీసుకొని ఇస్సాకు దగ్గరకు వచ్చాడంట. అంటే ఇస్సాకు ఎంత పెద్దవాడో గమనించు. ఎవరెక్కడ ఇస్సాకుని తీసుకురండి అంటే తీసుకెళ్ళాలి కదా, కానీ ఇస్సాకు రేంజ్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు ఆయనే ఇస్సాకు దగ్గరకు వస్తాడు. గమనించాలి. తర్వాత ఇస్సాకు మీరు నా మీద పగచి ఏదైనా నన్ను చంపేసిన తర్వాత ఎందుకు ఆయన వారిని అడిగారు. వారు నిశ్చయముగా యెహోవాను తోడై చూస్తుంది కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ప్రమాణం. చూడండి, ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? కనిపిస్తారు కదా, నేను 2 బాబులు తప్పుకుంటే 2 బాబుల్ని లాక్కున్నారు కదా నా దగ్గర నుంచి, నా మీద అసూయపడ్డారు కదా, నా మీద కక్ష సాధింపు చర్యలు చేశారు, నన్ను ఎన్ని రకాలుగా మీరు నలగొట్టారు కదా, ఎన్ని రకాలుగా నా మీద అసూయపడాలి కదా, ఎన్ని రకాలుగా నా కాళ్ళలో పడాలో, నా కాళ్ళ మీద పడ్డారు కదా. అంటే నేను వెళ్ళే నడకలో, నేను వెళ్ళే మార్గంలో నాకు సమస్యలు ఎందుకు వచ్చారు? రోజు మనకు కూడా తవ్వుట అనే అంశం కదా, బావిని తవ్వుట. కరువు భూమిని తవ్వడం వల్ల బావి వచ్చింది, బావిలో నీళ్ళు వచ్చింది. మన జీవితము దైవత్వానికి ఒక కరువుతో, మన జీవితం కూడా ఈ కరువు టైంలో దైవత్వం గురించిన కరువు, దేవుని గురించిన కరువు, దేవుని విశ్వాసం, దేవుని ఆత్మ ఫలాలు, దేవునిలో కృపావరాలు అనే కరువు మనలో లేవది. దైవ స్వభావంలో లేదు. దైవ స్వభావం పాలిపారం అగునట్లు అంటే అవి లేవు. మనం లేనివి మనకి కావాలి. నీళ్లు లేవు అని బాధ్యత. ఇప్పుడు దైవత్వం లేని మనకి దైవత్వం కావాలి. కాబట్టి తప్పండి, మీ హృదయాన్ని తప్పండి. అందులో ఉన్న దైవ విరుద్ధమైన స్వభావం బయటికి. మీ హృదయం తప్పాలంటే దేవుని వాక్యాన్ని మీరు యు నీడ్ టు డిగ్ ద వర్డ్ మోర్ డీపర్. దేవుని వాక్యాన్ని, యెహోవా వాక్యాన్ని మీరు తవ్వుట ద్వారా లోతైన అనుభవంలోకి మీరు వెళ్తారు. తప్పండి వాక్యాన్ని, తప్పండి ప్రార్థనలో, తప్పండి ప్రార్థన జీవితాన్ని. మాటలు కాదు, ప్రార్థన. దేవుణ్ణి కలిగి ఉండండి, దేవుణ్ణి వెతకండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి తప్పండి, దేవుని తప్పండి. ప్రసంగాలు, ఈ వాక్యాలు ప్రతిరోజు ఆగక నా పనులు నేను చేసుకుంటూ నీకు చెప్పగలుగుతున్నానంటే తవ్వే అనుకుంటున్నాను. ఇన్ని పనులున్న తవ్వకాల విషయంకి వచ్చేటప్పటికి ఆత్మీయ సంబంధంగా ఇప్పుడు నాకు బావి తవ్వాల్సిన పని లేదు కదా. నేను వెళ్ళి రూపాంతర పరిచయం ఎవరు వస్తున్నానని పెంచారండి, బావి తవ్వుదామంటే అందరు నన్ను చూస్తారు, అన్న ఈటన్నా బావిలు ఇప్పుడు తవ్వించడమే. ఇప్పుడు బావితో పని, ఇప్పుడు బావితో కాదు మన పని. ఇప్పుడు పని ఏంటంటే నీ ఆత్మ క్షేమాభివృద్ధి చెందినట్లు నువ్వు నీ ఆత్మీయతను తవ్వుకోవాలి, అనగా దేవుని వాక్కుని తవ్వాలి. ఆటంకాలు వస్తాయి. బైబిల్ తీయగానే నిద్ర వస్తాయి, బైబిల్ తీయగానే వాట్సాప్ లో మెసేజ్, బైబిల్ తీయగానే ఫేస్బుక్ లో వస్తాయి. ఈ గరారు పాపలు వచ్చినప్పుడు నువ్వు బైబిల్ పట్టుకోగానే నీ ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చులు వస్తాయి, గొడవలు వస్తాయి. నీకు అత్యంత ఆత్మీయంగా లాభపరిచే దైవజనుడితో
వారితోనే నీకు చిచ్చు వస్తుంది. ఎందుకంటే మనం కలిసి ఉంటే దేవుడిలో గొప్ప కార్యాలు చేస్తాం. కాబట్టి మనకి మధ్య పెడతాం కాన్స్పిరసీ థియరీ. ఎవరు కలిసి ఉంటే ఆయన రాజ్యం కట్టబడుతుందో వాళ్ళ మధ్య అసూయ, ద్వేషం, కక్షలు సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపములు, ఆ సులువుగా చిక్కులు పెట్టే విషయాలు, ఆ అసూయలకే నువ్వు విలువిచ్చావని అంటే నీ దిక్కు నీకు తవ్వుకునే తవ్వకం అక్కడికి ఆగిపోతుంది. ఇస్సాకు ఆపల పని. ఆటంకం వచ్చింది, ఏం చేశాడు? మళ్ళీ తవ్వాడు. ఆటంకాలను పట్టించుకునేవాడు తవ్వకంలో వెనకబడతాడు, తవ్వుకోలేడు. ప్రియ దేవుని సంగమా, యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళారా, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందినట్లు తప్పండి. తవ్వకం చేయండి. దేవుని వాక్యాన్ని మరిలోతుగా తవ్వండి. ప్రార్థనా జీవితంలో మరిలోతుగా తవ్వండి. సహవాసం, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫెలోషిప్, ప్రేయర్, వర్డ్, 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఎవరు బ్యాలెన్స్ చేసుకోరు వాళ్ళ పని అయిపోయినట్టే. చాలా జాగ్రత్తగా ఆయన గుణాలను కలిగి ఉండేటట్లు ప్రయాసపడు. నువ్వేం తింటున్నావో, నువ్వేం తినవో దాన్ని బట్టి పరలోకానికి వెళ్తావు. నువ్వు బంగారం వేసుకున్నావా, బంగారం వేసుకోలేదా దేవుడు చూడు. అవన్నీ దేవుడు నవ్వుకుంటాడు. అవన్నీ చూసి ఏంటి చిన్నగా ఆలోచిస్తారు, నాలాగా ఎప్పుడు ఆలోచిస్తారా అని దేవుడు అనుకుంటున్నాడు. వెజిటేరియన్ అనుకుంటాడు, నేను మాంసం తినట్లేదు కాబట్టి దేవుడికి ప్రీతికరంగా ఉంటానేమో. దేవుడు నవ్వుకుంటాడు. మాంసం హెచ్చుగా తిన్నాడు అనుకుంటాడు, నేను బాగా తింటున్నాను కాబట్టి పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు అనుకుంటాడు. దేవుడు నవ్వుకుంటాడు, రెడ్రోడా అనుకుంటాడు. బంగారం తీసినాడు అనుకుంటారు, దేవుడికి చాలా ప్రీతికరంగా ఉంటాడు అనుకుంటారు. దేవుడు నవ్వుకుంటాడు. బంగారం తెగేసుకున్న వాళ్ళు అనుకుంటారు, అమ్మ పర్లేదు, నేను మంచి భూమి మీద బాగా బ్లెస్ అయ్యాను కదా. దేవుడు నవ్వుకుంటున్నాడు. ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాదు, నువ్వు ఆయన గుణమును కలిగి ఉన్నావా లేదా అది దేవుడు చూస్తాడు. దట్స్ వెరీ సీరియస్ అండ్ వైటల్ ఇంపార్టెంట్. ఇలా దేవుడు ఆలోచిస్తాడని పొరపాటు కూడా అనుకో. పర్ఫెక్షన్ ఎదక నీలో ఆ దేవుని గుణాన్ని వెతుకు. దేవుడి గుణం ఎప్పుడు వస్తుందో you will understand what is the mystery of life on this globe. ఈ భూమి మీద అసలు మన ఉనికికి కారణం ఏంటో ఆయన గుణం మనలో ప్రత్యక్షపరచబడినప్పుడు కాదా అర్థమయ్యేది. కాబట్టి మీ దేవుని బిడ్డలారా, అబీమెలెకు వచ్చి అంటున్నాడు, నీ మీద దేవుని హస్తం ఉంది. దేవుడిని ఎంతగా తీరుస్తున్నాడు. నిన్ను ఎల్లగొచ్చినా నీ సాత్వికం, నీ పట్టుదల, నీ ప్రయాస, నీ హార్డ్ వర్కింగ్, అబ్బా నీతో ఇంక గొడవ పెట్టుకోదలుచుకోలేదు. ఐజాక్, మాకు నీతో ఫ్రెండ్షిప్ కావాలి. నీలాంటి వాడితో పుడితే ఆ ఫిలిస్తీ దేశం కూడా బాగుపడుతుంది. ఇంతకాలం నీతో గొడవ పడ్డాం కదా, నీతో గొడవ కాదు, ఇప్పుడు నీతో ఫ్రెండ్షిప్. We want to edify. నీలా మేము కూడా ఎదగాలనుకుంటున్నాం. నీలాంటి వారు మాతో అలయన్స్ లో ఉంటే మేము కూడా మంచి వాటర్ సప్లై, మంచి అగ్రికల్చర్ మంచిగా కల్టివేట్ చేసుకుంటాం, సమాధాన పరిచయం. అలాగే అలయన్స్ ఏర్పడుతుంటాయి. ఇండియా ఇజ్రాయెల్ కి, ఇండియా రష్యాకి, ఇండియా ఇటు అమెరికాకి. ఇవన్నీ అలయన్స్ ఎలా వస్తాయని అంటే మన దగ్గర ఏదో ఉంటుంది దానికి ఉపయోగపడేది. ఉత్తనే ఎవడు రాడు అలయన్స్ కి, ఎవ్వరు రారండి. అందరూ వాడుకునే మెంటాలిటీ లేదు. అబీమెలెకుది వాడుకునే మెంటాలిటీ. దైవ బిడ్డలు ఎవరిని వాడుకోరు. వాళ్ళు ఎక్కడున్నా వాడబడతారు బికాస్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్. అలాంటి వాళ్ళని మన కృపాంతర పరిచయం తీసుకెళ్ళి ఒక మంచి అడవిలో పెట్టిస్తున్నా మనం అప్పుడు వర్ధిల్లుతాం. ఎందుకో తెలుసా? నిబంధన. అదే నిబంధన లేని వాళ్ళు తీసుకెళ్ళి పెట్టండి, భయపడిపోయి జ్వరం పెట్టుకుని వచ్చేస్తారు, డిప్రెషన్ లోకి వెళ్తాం. దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు. మన పితృడైన మన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నిశ్చయంగా. మోర్ అష్యూర్డ్లీ, నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు.
లాక్డౌన్ లో నాకు తెలిసిన దైవజనులు ఇద్దరు ఇల్లు కొనుక్కున్నారు. లాక్డౌన్ ఈ లాక్డౌన్ లో మన సంఘంలో కొందరు కొత్త కొత్త వస్తువులు కొనుక్కున్నారు, అప్పులు తీర్చారు. నాట్ ఓన్లీ బ్యాడ్ న్యూస్ బట్ గుడ్ న్యూస్ కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ప్రోత్సహించుకోండి మిమ్మల్ని. దేవుడు మన పక్షం ఉన్నాడు, మనకి విరోధముడు. అబీమెలెకు విరోధం అనుకుంటాడు కదా కొంతవరకు, కొన్ని వచనాలు. అబీమెలెకు ఇప్పుడు విరోధి కాదు. అబీమెలెకే వచ్చి అలయన్స్ పెట్టుకొని కాంప్రమైజ్ అవుతున్నాడు ఐజాక్ తో. ఐజాక్ గారు మీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. మనం చెప్పకూడదు support, without any human influence, without any human hand. దేవుడు మీకు తోడ ఉన్నప్పుడు మీరు నడుస్తున్నారు అని ఎదుటోడు వచ్చి చెప్పి మనకు సమాధానపడి మనకు అలయన్స్ పెట్టుకోవాలా. అది సాక్ష్యం. ఐజాక్ వెరీ సిగ్నిఫికెంట్ లైఫ్, ప్రత్యేకత కలిగిన వాడు ఐజాక్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, టైమ్ ఈస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. There are so many hindrances. నీకు నువ్వే పెంచుకున్న ముళ్ళు నీకు హిండ్ర చేయొచ్చు, ఆటంకపరచు. నీకు నువ్వే ఉంచుకొని పెంచుకుంటున్న నీ ఇంట్లో నీ ఆ ముళ్ళు, ఆ యొక్క శోధన నీకు పీడించు. అన్నిటిని అధిగమించు. పీడించు ఎవరిని సొనక, ఎవరికి నువ్వు ఒక చూడ మనం చిన్న అలాగుండదు. నీ ఆటంకాన్ని చేయించు. హిండ్రెన్సెస్ వస్తాయి. నువ్వు అభివృద్ధి చెందుంటే అభివృద్ధి చెందనే సమాజం కాదు, మోసపోవద్దు. నీ అభివృద్ధిని ఎలా ఆటంకపరచాలా అనుకునే సమాజమే తప్ప నేను ప్రోత్సహించే సమాజం కాదు. ఆటంకాలను చేయించు, ఆటంకాలను అధిగమించు, ముందుకు వెళ్ళి. 30వ వచనం, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములను పుచ్చుకునేది. తెల్లవారైనప్పుడు వారు లేచి సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళేది. గొడవకు వచ్చారు, ఇప్పుడేమో సమాధానంగా వెళ్తున్నారు. ఒకని నడత యెహోవాకు ప్రీతికరమగును, తన శత్రువులను సైతము దేవుడు వారికి మిత్రులుగా మార్చాడు. వాగ్దానం పొందుకోండి. న్యూ ఇయర్ ఒక్కరోజే కాదు, వాగ్దానాలు. Holy Spirit is all active throughout the year. 365 days I'm working. December 31st night I'm working కాదు, is working all 24 hours 365 days all life long. ఆయన పని చేస్తున్నారు పరిశుద్ధ. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తమ తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పారు కనుక దానికి షభాను పేరు పెట్టారు. కాబట్టి నేటి వరకు ఆ ఊరు పేరు షభా, ప్రమాణము అని రాయబడి. ఓకే, ఇలా బ్లెస్ అయ్యాడండి ఐజాక్. ఓకే, ఐజాక్ ఇలా బ్లెస్ అవుతుండగా ఆ ఇంటిలో పెద్ద కొడుకు అయిన ఏశావు ఏం చేస్తున్నాడు చూడండి. చెప్పు ముగించుకుంది చాప్టర్ అయిపోతుంది. ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన అంటే కనానీయుడైన కుమార్తెయగు ఇద్దరిని తెచ్చుకున్నాడు. ఎక్కడోళ్ళని? కనానీయులను. బావినాలి. ఈయన సూర్యుడు వీరుడైపోయి భుజాలైపోయి మంచిగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ మ్యాన్ అయిపోయాడు. అలా హీరో అయిపోయాడు. చాలా పలుకుబడి వచ్చింది పొలిటికల్ గా, కల్చరల్ వే, టర్మ్స్ ఆఫ్ బాడీ హీరో అయిపోయాడు. హీరో అయిపోయినప్పుడు ఫ్యాన్స్ ఎక్కువైపోతారు కదా. ఈ ఫ్యాన్ మోసంలో పడిపోయి, పాపులారిటీ మోసంలో పడిపోయి, ప్రజల ఆదరణ పొందుకోవాలని మోస్తూ దైవత్వాన్ని, దైవ నిబంధనని, కుటుంబ ప్రమాణాలని, కుటుంబంలో ఉండే జీవన విధాన శైలిని వదిలేసి వెళ్ళి కనాను దేశం నుంచి తెచ్చిపెట్టింది. ఆ ఇద్దరికి కుటుంబ పద్ధతులు అర్థంతో వీళ్ళ కాల పద్ధతులు. అబ్రహాము, ఏశావు తాత అయిన అబ్రహాం, ఇస్సాకుకి పిల్ల దొరకకపోయినా పర్లేదు కానీ ఇస్సాకు నా ప్రాంతానికి మాత్రం తీసుకెళ్ళొద్దన్నాడు. అది ఆయన సమర్పణ. క్షయతను అక్షయతను మార్చుకున్న సమర్పణ ఆయన.
ఇక్కడ ఏషావేమో అక్షయతను క్షయతకు మార్చేసుకుంటాడు. కుటుంబంలో అక్షయత ఉంది, కుటుంబంలో దైవ ప్రార్థన ఉన్నాయి, ఆత్మ జ్ఞానం ఉంది. అలాంటి కుటుంబంలో పుట్టి ఇప్పుడు దాన్ని అంతటిని క్షయతకు మార్చేసుకుంటాడు. He is changing into perishable, though he is imperishable. అతను అక్షయుడిగా పుట్టాడు, అక్షయుడిగా బ్రతుకుతున్నాడు, కానీ క్రమం క్షయతగా మారిపోయాడు, పెరిషబుల్ గా మారిపోయాడు, వాడైపోయిన పరిస్థితుల్లో మారిపోయాడు. మన పద్ధతులు అర్థం చేసుకోలేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే, మనం వెళ్తున్న గాడ్లీ ట్రాక్ అర్థం చేసుకోలేని ఆడపిల్లలు ఇంట్లోకి వస్తే ఇల్లు ఎలా ఉంటారు? ఎలాంటి పరిస్థితులు మధ్య భయంకరమైన పరిస్థితుల్లో కదా. అందుకే ఒక ట్రాక్ వీరు ఇస్సాకును రిబెకాకు మనోవేదన కలుగజేసిన కోణం. కొడుకుగా తల్లిదండ్రులు ఏంటంటే మనోవేదన కలుగజేసిన కోణం. చాలా రకాలైన మనోవేదన, చాలా మెంటల్ గా హెరాస్ చేశారు. శ్రీదేవి పిల్లారు వివాహం అనేది చాలా సంవత్సరాలు గడపాల్సిన ధన్యకరమైన వివాహం విషయంలో మాత్రం రాంగ్ డెసిషన్స్ తీసుకోండి. వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఐజాక్ అండ్ రెబెకా. ఇస్సాకు రెబెకాకి చెప్పకుండా ఇద్దరు భార్యలు పట్టుకొచ్చాడు. ఎంత బుద్ధి లేనోడు, ఎంత బాధ్యత లేనోడు, ఎంత తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వాడు. ఆ పరిస్థితులు మన కుటుంబాలు వీళ్ళు అయిపోయి కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు. రాబోయే తరం ప్రభు తరాన్ని కాపాడు. అటు కృపా ప్రభు మనందరికీ దయచేసి ముందుకు నడిపించుగా. చివరి ప్రార్థన ఆశీర్వాదం. మీ కానుకలు, అర్పణలు, ఇంకా ఈ నెల దశమ భాగాలు ఇంకా ఇవ్వలేదు అనుకున్నారు, గూగుల్ పేలో పే చేయొచ్చు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడుకుని మనం పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రభా అబ్రాహాము ఆశీర్వాదంతో మాట్లాడారు. తరం వెంబడి తరం ఆశీర్వాదమని ఇస్సాకు నాయన జనాలు ప్రభా పరమ ప్రాంతంలో నాయన ఇతర వ్యక్తులు అతను ఫలం పొందారని, అలాగనే తర్వాత నాయన అభిమేలకుని మహారాజు వచ్చి నీవు మా ఎదుట భగవంతుడు అని సాక్షిస్తున్నాడు. అంతేకాదు యెహోవా మీకు తోడై ఉన్నారని ఇస్సాకుతో ఆయన ఒక నిబంధన ప్రమాణంగా చేస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. మమ్మల్ని మేము మెచ్చుకోవడం కాదు, కానీ యెహోవా మెచ్చిన నరుడు ధనుడని సెలవించినట్టుగా ఇతరులు మమ్మల్ని చూసి సాక్ష్యం చెప్పలాగా మేము నడుచుకున్నట్లు మాకు సహాయం చేయాలని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో మరి మీ దాసుని ద్వారా చెప్తున్నటువంటి ఆయన మీ మనసులో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి లేఖనాలను సరిగా మాకు బోధిస్తూ ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బోధింపబడినటువంటి ఆ లేఖనాలను ఆయన మా హృదయంలో మేము తవ్వుకొని ముద్రించుకొని ప్రభాని రాకడలో ఎక్కడే బుక్కులు ఉండలాగిన ఆ తండ్రి మమ్మల్ని మేము సాధన చేసుకున్నట్టు సహాయం చేసి మహిమ పొందు. మా ప్రభువును మా రక్షకుడైన యేసు ఉన్నతనామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును యెహోవా ఎదుట మనల్ని అందరి నిర్దోషంగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన యెహోవా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కలిగినటువంటి సముల ద్వారా అనగా మన ద్వారా యేసయ్యకు మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారం యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్. షాలోమ్.